పార్వతి జనసేన పార్టీ 94వ వార్డు అధ్యక్షురాలండి. ఈ రోజు హరహర వీరమల్లి రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా మేము నిన్న ఒక కార్యక్రమాల్లో గుళ్ళో పూజలు చేసి అభిషేకాలు చేసి అంటే శుభముహూర్తం 24వ తారీఖుని బంపర్ గా సూపర్ మెజార్టీతో ఆరాధ్య దైవమైన మా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ ఆదరించాలని, అంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంది, ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ లో ఈ సినిమా తీసాడని ప్రజలను తెలియపరచాలని ప్రమోషన్ తో ఈ రోజు మేము నిన్న ఇవాళ మా పెందుకు నియోజకవర్గం ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు గారి ఆదేశాలతో నిన్న ఒక కార్యక్రమం ఇవాళ ఒక కార్యక్రమం చేద్దాం. ఈ రోజు నైట్ కి మాకు అందరికీ టికెట్లు ఉన్నాయి, ప్రీమియం షోకి వెళ్తున్నాం నైట్ కి. రేపు విడుదల సినిమా విడుదల సందర్భంగా జనాలందరూ కూడా ఈ అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చేశారంటే ప్రజల కోసం చేస్తారు. అంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉందని అంటున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే డక్కా సీతమ్మ గారు క్యాంటీన్ ఎలా పెట్టారో అలా దేశభక్తి ఎక్కువ ఆయనకి. ఆ దేశభక్తి మీద ఒక మంచి సబ్జెక్ట్ అన్నది ఇందులో ఉన్నదని, గిరిజన పడుతున్న ఇబ్బందులు చూశారు, ఎక్కడెక్కడ మారుమూల రోడ్లు వేయిస్తున్నారు, అలాగే ప్రతిదీ కూడా ఒక సబ్జెక్ట్ తో ఈ సినిమాని ఆయన రిలీజ్ చేశారంటే అది ప్రజలకు తెలియాలంటే వీళ్ళు చూసిన తర్వాత అదేంటంటే మనకు తెలుస్తుంది. అదే విధంగా ప్రజలందరూ కూడా చూడాలని, అలా మా జన సైనికులు మాకు ఈ రోజు కూటమిలో అధికారం ఉన్నామని కాదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన సినిమా కనుక మేమందరం ఈ రోజు రోడ్డు ఎక్కి ఈ రోజు ఇంతలాగా చేసి ప్రజలందరికీ కూడా ఈ మంచిని తీసుకెళ్లాలని, ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్న ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమేనే. అలాగా రోజా కూడా ఉంది, మొక్క రంగులు వేసుకుంటది, రంగులు వేస్తుంది, డాన్సులు వేస్తుంది, ప్రజలకు రూపాయి పెట్టదు. మా పవన్ కళ్యాణ్ నెల కాదు, అతను సంపాదించే ప్రతి రూపాయి కూడా ప్రజలు పడుతున్నాడు. దమ్ముంటే ఎవరికైనా చేతనైతే ఈ మాట్లాడే రోజా నువ్వు కూడా కష్టపడి సొమ్ము తీసుకుని ప్రజలు పెట్టి నువ్వుగా నిరూపించుకో, పబ్లిక్ గా చేసి పబ్లిక్ గా ప్రజలు పంచుతున్నాను ఏమనంటే రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకోబట్టే మటుకు బాగోదని మా జనసేన పార్టీ నుంచి మేము వేరు మహిళలందరం కూడా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈ రోజు. అలాగే ప్రజలందరూ కూడా ఈ మంచి సినిమాని చూసి ప్రజల్లో తీసుకెళ్లి బాగా మంచి ఇష్టనిస్తారని మా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షుల నుంచి మా జన సైనికులందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.